ఓకే, మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, అమ్మగారు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకుంటే, అమ్మ ఎస్సీ సామాజిక వర్గం అంటారు, నాన్న రెడ్డి గారు. ఫాదరు రెడ్డి, మదర్ ఎస్సీ. ఎస్సీ సబ్ మాదిగా ఎస్సీ క్యాస్ట్. అంటే అలా రెడ్డి గారు కొద్దిగా ఈ వర్ణ కుల విభేదాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాస్తవానికి కూడా ఆ రోజులలో ఒక రెడ్డిని ఇంకొక ఆమె పెళ్లి చేసుకోవాలంటే అంత ఈజీ పని కాదు యాక్చువల్గా. ఆ రోజులు ఇంకా అది ఎప్పుడు 50 ఏళ్ళ కిందట, అది 50 years కదా. నేను ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు. అంటే అంత అంటే ఆ రోజులలో నీకు ఎస్సీని రెడ్డి అంటే అది అంటే ఆ రోజులలో మ్యారేజ్ కూడా అన్నట్టు కూడా కాదు. అమ్మని పెళ్లి చేసుకున్నారా? మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ రోజులలో రెడ్డి బాగా ఫీలింగ్ ఉంటుండే. ఎస్సీల నీళ్ళ కూడా రానిచ్చేటోళ్ళు కూడా కాదు కదా. అదే 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 ఇలా దోశలో నీళ్లు పోసేవాళ్ళు, గ్లాసులు వాడేటోళ్ళు కాదు. ఈ వ్యవస్థ ఆ రోజు ఉండే కదా. మరి ఆ రోజులలో మరి మా ఫాదరు ఆమెను చేసుకోవడము రిస్క్ తోటి చేసుకున్నట్టున్నాడు. రిస్కే, ఇంట్లో వాళ్ళని ఎదిరించి. అంటే ఇంట్లో డామినేషన్ పార్ట్ ఉంది కాబట్టి ఫాదర్ది, ఆమె మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా కొందరు అంటే ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళు కూడా, లేకపోతే ఆయన మొదటి మిస్సెస్, ఆయన మొదటి భార్య ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి బహిష్కరించే రోజులు కూడా వచ్చినాయి. అందుకే అమ్మ ఎస్సీ కాబట్టి నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మకు ఎటువంటి ఆస్తి పాస్తులు ఇవ్వకుండా నెట్టేశారు. ఎస్, కరెక్ట్. అంతే. అంటే మదర్ ఎస్సీ కాబట్టి ఫాదర్ రెడ్డి కాబట్టి చనిపోగానే మదర్ని వేలేసారు అన్నమాట. చాలా దారుణం కదా నాన్న చనిపోవడము. కులపరంగా తీసుకుంటే అమ్మ ఎస్సీ సామాజిక వర్గము పెద్ద ఎవరు కూడా అప్పుడు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. అమ్మ ఎలా జీర్ణించుకున్నారు అవన్నీ కూడా? అంటే వాస్తవం కూడా చెప్పాలంటే ఎక్కడి నుంచో వచ్చి ఆమె జాబ్ చేసి మమ్మల్ని కని ఆమె అప్పుడు ఆ రోజులలో జాబ్స్, ఈ రోజులలో జాబ్స్కి ఆ రోజుల జాబ్స్ చాలా తేడా. అప్పుడు నీకు చాలా సీరియస్గా సర్వీస్ ఉండేది ఆ రోజులలో. ఈ రోజులు ఏముంది, ఇట్లా రావచ్చు. కానీ ఆ రోజులలో వాళ్ళకి అట్లా, మా అమ్మకనే కాదు ఆ రోజులలో ఎంప్లాయీస్కి నేను చూసినా కదా చాలా ఇబ్బంది సర్వీస్ ఉండే వాళ్ళది. కానీ వాస్తవానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నేను నా తెలివి వచ్చిన కానించి నేను కానీ మా మదర్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఒక్కొక్క స్టేజ్లో ఈ రెడ్డి సమాజం నన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డది. అంటే మీరు ఎస్సీ అని భావించారు? అంటే ఇప్పుడు మా ఫాదర్ యొక్క పేరెంట్స్ నన్ను అంటే వారసత్వం ఇవ్వకపోవడంతో నాకు అది వచ్చేసింది. అంటే ఆ రోజులలో రెండో పెళ్లి అంటే మ్యారేజ్ కింద ట్రీట్ చేసేవాళ్ళు కాదు కాదు. పచ్చిగా చెప్పాలంటే ఉంచుకున్న వాళ్ళు అనేది ఆ రోజులలో అదే ఉంటుండే. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండే నేను. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను ఒక స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఫేస్ చేసిన. నేను అనుకుంటున్నా మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు కూడా ఫేస్ చేసిన. మీరు మున్సిపల్ కౌన్సిలర్ ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచే పోటీ చేశారు కదా? రెడ్డి మా మదర్ రెడ్డి తీయలేదు ఇక. మా ఫాదర్ యొక్క ఐడియాలజికల్ మా మదర్కి ఇష్టం ఉండే, మా మదర్ సిస్టమ్ మా ఫాదర్కి ఇష్టం ఉండే. కాబట్టి మా ఫాదర్ స్టైల్లోనే నన్ను పెంచింది మా మదర్ కూడా. అందుకే ఎప్పుడు కూడా చదవకపోయినా పొలిటికల్గా పొలిటికల్ యాక్టివిటీస్తో తిరుగుతున్నా మా మదర్ ఎప్పుడు రిజెక్ట్ చేయలే. మా అమ్మకు అప్పటి నుంచే నా మీద పొలిటికల్ ఇంట్రెస్టే. చదువు దాని మీద కంటే మా మదర్కి నేను పొలిటికల్గా ఎదగాలి, ఇవన్నీ ఎదుర్కోవాలంటే రాజకీయంగానే రాణించాలి అనేది. ఇప్పుడు ఏ సమాజం అయితే మనం రిజెక్ట్ చేస్తుందో ఆ సమాజం ఎప్పుడు రిసీవ్ చేసుకుంటుంది? నీకు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు చేసుకుంటుంది. ఆ పొజిషన్లో నేను అలా కసిల నుంచి వచ్చినోనే. ఏదో మామూలుగా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఎందుకు మొగ్గు చూపెట్టినంటే ఆ కసిల నుంచి నేను వచ్చినోనే. మరి కుల వర్ణ విభేదాలను సేమ్ కులంలో ఈ ప్రాబ్లమ్స్ రావు. ఎస్సీ పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. రెడ్డి చేసుకుంటే రాదు. రెడ్డి ఎస్సీ చేసుకుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎవరైనా ఆస్తికి వారసుడు అయితేనే అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. ఫాదరు పేరెంట్స్ మనకు వాస్తుకు వాగా కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇక మా మదర్ జీతం ఉండడంతో మాకు సపోర్ట్ అయింది. ఇక ఆమె జీతం మీదనే, ఆమె పెంపకం మీదనే కసిగా మనము పెరిగారు. మళ్ళీ మీరు కూడా నేను ఛాలెంజ్గానే వివాహం. ఏ సమాజం అయితే ఒక వర్గము, నా పరిస్థితి ఏంటంటే ఇది క్లెయిమ్ చేయలేను, అది క్లెయిమ్ చేయలేను. నా పరిస్థితి
ఇటు రెడ్డి అని చెప్పలేదు, ఇది అనలేను అది అనలేను ఆ రోజులల్లా. అంతేలే. ఒక తీరులో చెప్పాలంటే నన్ను ఎంతసేపు మానసికంగా నాకు క్రెష్ చేస్తున్నారు అంతా. అరే వేరే పలానా నేను కౌన్సిలర్ అయ్యేంత వరకు కూడా అరే ఈయన ఉంచుకున్నదాన్ని కొడుకు అని నన్ను కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ చేస్తారు. అనేవారు అట్లా అట్లా అనేటోళ్ళు, అంటే రెడ్డి సమాజ వర్గం నుంచి అనేటోళ్ళు కొందరు ఆ రోజులలో ఉంది కదా అనేటోళ్ళు. అనేటోళ్ళు ఎలా ఉండేది మీకు? అందుకే అంటున్నాను కదా, నేను ఆ కసిల నుంచి వచ్చిన. ఇప్పుడు నన్ను ఒక పుట్టుక వచ్చింది, ఆ పుట్టుకను ఇది ఇట్లా కాదు అని ఒక క్యాస్ట్ ఇది చేస్తున్నప్పుడు ఆ కసిల నుంచే మనముగా ఉన్నతమైన స్థానానికి పోతే ఈ సమాజం మనకు గుర్తిస్తుంది, వాళ్ళే నాకు బ్రహ్మరథం పడతారు. అంతే, అట్లా వచ్చిన ఆ కసితో వచ్చి నేను అలాగే ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఓడిపోయినా 2019లో మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు మీరు. అట్లా ఆ కసిల నుంచి వచ్చినోని కాబట్టి. అట్లా మా అమ్మ పేదరికం, మా అమ్మ ఫ్యామిలీ మొత్తం పేదరికం. మా ఫాదరు వాళ్ళు కొద్ది పటేల్గిరి కాబట్టి భిన్నమైన కలయిక వాళ్ళ ఇద్దరిది. అందులో 2 జీన్స్ ఇట్లా అందులోకించి నేను వచ్చిన కాబట్టి కొద్దిగా నాది డిసిషన్లు అట్లే ఉంటాయి గట్టిగా.